టీఆర్ఎస్ సంస్కృతిలో మా పరిపాలన లేదు. వేధింపులకు కానీ రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపులకు సంబంధించి మేము చాలా దూరంగా ఉన్నాం. మీరు పక్క ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు ఏ విధంగా జరుగుతూ ఉందో, ఎంతమంది జైలుకు. ఇక్కడెక్కడ అటువంటి కక్ష సాధింపు చట్టంలో ఏదైనా జరిగితే చట్టపరంగా జరుగుతుంటుంది. మీరు తప్పు చేసి కూడా మమ్మల్ని ఏమన్నదాని అనుకుంటే ఉప ఎన్నికల్లో మొత్తం అధికార దుర్వినియోగం చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంటే ఇంకా అధికారంలో ఉన్నాం, ఎవరు ఎట్లా చెప్తే అట్లా తాబేదారుగా మారి జరుగుతుంది పని అని ఊహాజనితంగా ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనుకొని అంత నియంతృత్వంగా మేము బతుకుతాం, మేము చెప్పిందే నడవాలనేటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ లేని ఏరియాలో రైడ్ చేస్తుంటే ఏం సమాచారం మీరు చేసినో చట్టం ఏం జరుగుతుందో మాకు తెలియదు. మేము ఎవరు కూడా అటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం లేదు 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 అనే మాట చెప్తాను. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా విశ్వసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది. ప్రజాస్వామ్యానికి సంబంధించి ఎక్కడ కూడా అటువంటి ఆలోచనతోటి మేము ఓటు చోరీకో లేకపోతే ఇతరత్తా పాల్పడే పార్టీ మాది కాదు.